హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ని రెడీ చేసుకుందామండి. ఇది 5 నిమిషాలలో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో బ్రెడ్ అనేది ఉంటే వాళ్ళు ఆకలేస్తుందన్నప్పుడు చిటికలో ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది తయారు చేసి పెట్టవచ్చు. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. మీ పిల్లలకు ఒకసారి ఇలాగా చేసి పెట్టండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఒక 4 ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఆనియన్, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పుదీనా, తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఒక 3 చిటికెళ్ళ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, తర్వాత 2 చిటికెళ్ళ గరం మసాలా వేసుకున్న తర్వాత 2-3 చిటికెళ్ళ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఎగ్స్ అన్నీ కూడా బాగా బీట్ చేసుకోవాలి. నురుగు అనేది రావాలన్నమాట. నురుగు అనేది వస్తేనే మనకి బ్రెడ్ అందులో ముంచి వేసినప్పుడు మనకి ఫ్లఫీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట. చాలా బాగా బీట్ చేసుకోవాలి. ఉప్పు కారాలు అనేటివి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్లో ఒక బ్రెడ్ స్లైస్ని వేసేసి అది 2 వైపులా ముంచిన తర్వాత ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్ మీద ఆ బ్రెడ్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే బ్రెడ్ అనేది చాలా త్వరగా మాడిపోతుంది. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు రివర్స్లో వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఈ బ్రెడ్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్కి అనేది రావాలన్నమాట. ఇంకొంచెం ఎక్కువ క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం సేపు కూడా ఫ్రై చేసుకోవచ్చు. పిల్లలు తినేదాన్ని బట్టి మనం ఫ్రై చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా క్విక్గా బ్రెడ్ ఆమ్లెట్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది పిల్లలు అయితే చాలా బాగా తింటారండి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ని వేడివేడిగా ప్లేట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక బ్రెడ్ని కూడా మనం వేసేసుకుందాం. ఇప్పుడు ఇలానే మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఎంతో ఈజీగా క్విక్గా తయారు చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ అండ్ టేస్టీ. మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడతారు. నచ్చిందా అండి? క్విక్గా తయారు చేసుకున్న బ్రెడ్ ఆమ్లెట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.